ర్యాంపై హోయలోలికిస్తుంది. యాంకర్గా టీవీ ముందు కట్టిపడేస్తుంది. నటిగా కన్నీళ్లు తెప్పిస్తుంది. నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మిస్తుంది. మంచు లక్ష్మి ప్రసన్న గురించి ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలు సరిపోవు. ధైర్యంగా వెండితెర బుల్లితెరపై అనేక ప్రయోగాలకు నాంది పలికింది. విజయాన్ని అందుకుంది. ఈ మల్టీ టాలెంటెడ్ లేడీ నేడు పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె గురించి మీకు తెలియని సంగతులు. డేరింగ్ లేడీ. డైలాగ్ కింగ్ మోహన్ బాబు విద్యాదేవిల ఏకైక కుమార్తె లక్ష్మీ ప్రసన్న. ఈమె 1970 అక్టోబర్ 8న జన్మించింది. మోహన్ బాబులాగా ధైర్యంగా మాట్లాడడం ఆమెకు చిన్నప్పటి నుంచే అబ్బింది. ప్రేమ వివాహం. లక్ష్మి హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో చదువుకుంది. అక్కడే క్లాస్మేట్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి విడాకులు తీసుకుంది. అమెరికా వెళ్లిన లక్ష్మి అక్కడే అనేక కంపెనీల్లో పనిచేసి ఎవరిపై ఆధారపడకుండా జీవించేది. ఆ సమయంలో పరిచయమైన ప్రవాస భారతీయుడు ఆండీ శ్రీనివాస్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. విదేశాల్లో సరోగసి ద్వారా పిల్లలు జన్మనివ్వడం సర్వసాధారణం. ఆ సంస్కృతిని మంజులక్ష్మి తెలుగు వారికి పరిచయం చేసింది. టాలీవుడ్ సెలబ్రిటీల్లో తొలిసారిగా సరోగసి పద్ధతిలో తల్లయ్యి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మంజులక్ష్మి, ఆండీ శ్రీనివాస్ దంపతుల ముద్దుల కూతురి పేరు విద్యా నిర్వాణ. ఉత్తమ విలన్. హాలీవుడ్ చిత్రాల ద్వారా వెండి తెరకు పరిచయమైంది మంజులక్ష్మి. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరపై విలనిజం చూపించింది. ఇందులోని నటనకు గాను ఆమెకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా గుండెల్లో గోదారి, దొంగాటలో నటించి మెప్పించింది. సొంత నిర్మాణం. తండ్రి మోహన్ బాబు నెలకొల్పిన నిర్మాణ సంస్థ ఉన్నా తానేంటూ నిరూపించుకోవాలని మంచు ఎంటర్టైన్మెంట్ సంస్థను మంచులక్ష్మి స్థాపించింది. గుండెల్లో గోదారి, దొంగాట సినిమాలు నిర్మించి విజయాలను సొంతం చేసుకుని తండ్రికి తగ్గ కూతురనిపించుకుంది. ప్రేమతో లక్ష్మి. మంచులక్ష్మి బుల్లితెరపై పలు షోలు నిర్మించింది. కొన్నింటికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. లక్ష్మి టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి, దూసుకెళ్తా వంటి కార్యక్రమాలు బాగా ఫేమస్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె మేము సైతం అనే షో ద్వారా కష్టాల్లో ఉన్న వారికి చేయూతనందిస్తోంది. సింగర్. నటిగా నిర్మాతగాని కాకుండా గాయనిగా మంచులక్ష్మి తన ప్రతిభను చాటుకుంది. దొంగాట సినిమాలో ఏందిరో అనే పాటకు గాను గామా అవార్డ్స్లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డుని అందుకుంది. ఫిట్నెస్. వ్యక్తిత్వంగా వృత్తిపరమైన ఎన్ని ఒత్తిడులు ఉన్నా మంచులక్ష్మి ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. నిత్యం యోగాలతో పాటు ఎక్సర్సైజ్ చేస్తుంది. అందుకే ఆమెకు 46 ఏళ్లు అంటే ఎవరు నమ్మరు. భోజన ప్రియురాలు. మంచులక్ష్మి మంచి భోజన ప్రియురాలు. ఆ ఇష్టంతోనే భర్తతో కలిసి జూనియర్ కుప్పన్ పేరుతో హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించింది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా